శ్రీరామాయణంలో మీరు కొన్నింటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు ఒక విషయం జరుగుతుంటే దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది అంటారు మహర్షి. మీరు ఆగాలి అక్కడ, ఆగి ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఈ సన్నివేశంలో అలా ఎందుకు జరిగింది, దేవతలు ఎందుకు సంతోషించారు? దేవతలు ఎప్పుడూ కూడా ధర్మం గెలవాలని కోరుకునేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏదో గొప్ప విషయం జరుగుతోందనమాట. విశ్వామిత్రుడితో రాముడు కలిస్తే పుష్పవృష్టి కురిసింది అంటే విశ్వామిత్రుడితో రాముడు కలవడం అన్నది శ్రీరామాయణంలో చాలా పెద్ద మలుపు. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒకసారి చూడవలసి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి శ్రీరామాయణం అంతా ఉంటుందండి. ఇది యుద్ధకాండలో అసలు మరీ విశేషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బయలుదేరితే పరాగముతో కూడిన గాలి వీచింది అంటారు మహర్షి. అంటే దుమ్ముతో గాలి రేగింది అంటారు. నక్కల నోట్లోంచి అగ్నిహోత్రం పడింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి పులకించింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి శోషించింది అంటారు. ఇవి వ్యక్తులలో ఉండేటటువంటి హృదయ స్పందనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. తాను 10 మందికి పనికొచ్చేవాడై తన మనసుని అలా సంస్కరించుకోగలిగితే ఖచ్చితంగా ఈశ్వరుడు ప్రకృతి సంతోషిస్తాయి. మీరు అలా సంస్కరించుకోలేకపోతే అత్యంత ప్రమాదకరమైన ధోరణికి వెళుతుంది. తపస్సు మంచిదా, తపస్సు చెడ్డదా అని నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే తపస్సు మంచిది అంటారు. నేనంటాను తపస్సు మంచిది అని చెప్పద్దు, దేని కొరకు తపస్సుని వాడుతున్నావన్నది నిర్ణయించుకో అని చెప్తాను. మీరు రామాయణం మీకు బాగా అర్థమైతే మీకు ఈ ప్రశ్న ఇది మీకు బాగా అలవాటు అవుతుంది. పూజ చేస్తున్నాడు గొప్ప అని అడిగారు అనుకోండి, పూజ చేస్తున్నాడు గొప్ప కాదు, పూజ వలన మనసెంత సంస్కరించుకుంటున్నాడో చూడండి అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట సుందరకాండలో దీని మీద శ్లోకాలు ఉన్నాయి. నియుజ్యమానాస్సు గజాస్వహస్త సకేశరాశ్చొత్పల పత్రహస్త బభూవ దేవీ చ పృతాసుహస్త లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి. ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు లక్ష్మీదేవికి. సీతమ్మని కామదృష్టితో చూస్తాడు. ఏమిటి దానివల్ల సంతోషం? నీవు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసన అనేటటువంటిది ఎప్పుడూ కూడా ముందుకి నడుస్తూ ఉండాలి. ఈ నడవడం అన్నది ఎలా ఉండాలో తెలుసా అండి? పూజామందిరంలో కూర్చోవడం థర్మామీటర్ తాలూకా ఆ ఉష్ణోగ్రతని చెప్పేటటువంటి చిన్న నాడి ఉంటుంది, ఆ ముందు పొటమరించేటటువంటిది. దాన్ని మీరు ఇలా చేత్తో పట్టుకున్నారనుకోండి, మీ శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతవరకు అందులో ఉన్న పాదరస మట్టం ముందుకెడుతూనే ఉంటుంది. మీ పూజామందిర ప్రవేశం మీరు రాత్రి పడుకునేంత వరకు మీలో ఉపాసనను అలా నడిపిస్తూ ఉండాలి తప్ప పూజామందిర ప్రవేశం దేని కొరకు అంటే కేవలం 1 గంట సేపు ఏదో భగవంతుడికి అగరత్తులు చూపించడానికి, దీపం చూపించడానికి 23 గంటలు పాపకర్మ చేయడానికి పనికొచ్చింది అనుకోండి. మీరు చేసే ఈ గంట పూజ మిమ్మల్ని రక్షించలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే సంభారములను వాడుతున్నారంతే. నేను ఏమని చెప్పవలసి ఉంటుందంటే దాని గురించి మీరు కొన్ని సంభారములను వినిమయం చేస్తున్నారు తప్పించి మీ మనస్సు మీద దాని ప్రభావం ఏమీ లేదు. మీ మనస్సు ఏమీ మారలేదు, అది సంస్కరింపబడలేదు. మనస్సు సంస్కరింపబడనంత కాలం మీరు తపస్సు చెయ్యండి, పూజ చెయ్యండి, పునస్కారం చెయ్యండి, సత్కారాలు చేయండి, సన్మానాలు చెయ్యండి, ఏది చెయ్యండి, నిరర్థకం. మీకు అందుకే శ్రీరామాయణంలో తపస్సు చేసేవాళ్ళు కనపడతారు, తపస్సు చెయ్యని వాళ్ళు కనపడతారు. రాముడు తపస్సు చేశాడు అని శ్రీరామాయణంలో ఎక్కడా లేదు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడ అరణ్యంలో ముక్కు మూసుకొని ఇన్నాళ్ళు తపస్సు చేశాడు, దేవతలు ప్రత్యక్షమయ్యారని లేదు. తపస్సు చేశాడు రావణాసురుడు. రావణాసురుడు చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, విభీషణుడు చేశాడు, ముగ్గురు చేశారు. నేను ఉత్తరాఖండలోంచి ప్రస్తావన చేస్తున్నాను. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగాడు రావణాసురుణ్ణి. నాకు చావు ఉండకూడదన్నారు. కుదరదన్నారు. కుదరదు, చచ్చిపోవలసిందే. చచ్చిపోవడం అంటే ఏమిటి? శరీరం పడిపోతుంది, అది తప్పదు ఎవరికైనా. ఇంకో విషయం అడిగన్నారు. అయితే నాకు వీళ్ళ వల్ల మరణం ఉండకూడదన్నారు. తథాస్తు. విభీషణుడు అడిగాడు, నాకు నా బుద్ధి ఎప్పుడు ధర్మమునందు ఉండేటట్టుగా అనుగ్రహించని అడిగాడు. ఇది కోరుకోవలసింది. ఏదైనా ఉంటే
వడపోసి మీరు చూస్తే అక్కడ దొరుకుతుంది సారాంశం. ఆయన అన్నాడు, నాకు ఎప్పుడూ నా బుద్ధి ధర్మము వైపుకి నిలబడాలి, అలా అనుగ్రహించన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అన్నాడు. అడిగిన వాడికి ఇవ్వలేదు, అడగని వాడికి ఇచ్చాడు. ఏమిటిది? ఇది శ్రీరామాయణం అంటే. మిమ్మల్ని చిరంజీవిని ఏది చేస్తుందంటే మీ ధర్మమే మిమ్మల్ని చిరంజీవిని చేస్తుంది, మీ వంశాన్ని ఆచంద్రతారార్కం నిలబెడుతుంది. అదొక్కటి విడిచిపెట్టి ఇంకా ఎన్ని పట్టుకున్నా అవి మిమ్మల్ని రక్షించేవి కావు. రావణుడు ఎన్ని పట్టుకోలేదు, ఏవి రక్షించే రావణుడు పడకుండా. విభీషణుడు అన్నీ వదిలిపెట్టి, అన్నయ్య తప్పట్లేదు వదిలేస్తున్నాను అని అన్నయ్యని వదిలిపెట్టి లంకా సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకున్నాడు, రాముణ్ణి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విభీషణుడు పట్టుకున్నది ధర్మాన్ని. మరి రాముడిని ఎందుకు పట్టుకున్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ కనుక పట్టుకున్నాడు. ధర్మమే రాముడు కనుక పట్టుకున్నాడు. రాముడు ధర్మం కాకపోతే విభీషణుడు రాముడిని పట్టుకోడు. ఇప్పుడు విభీషణుడు ఏమయ్యాడు? అప్పుడు కాదు, ఇప్పటికీ లంకకి రాజుగానే ఉన్నాడు, కాంచన లంకకి. ఇది మీరు శ్రీరామాయణం వలన తెలుసుకోవలసినటువంటి సత్యం తప్ప. ఎప్పుడో తాటకా సంహారం అయిపోయింది, ఎందుకు శ్రీరామాయణం నేను చెప్పడం, ఎందుకు మీరు వినడం, ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చెప్పాలి అని బ్రహ్మగారు ఎందుకన్నారంటే, మనిషిని మనిషిగా ఉంచగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం. మీరు ఏది సంస్కరించుకోవాలో శ్రీరామాయణం నేర్పుతుంది. ఎంత తపస్సున్నా, ఎంత బలం ఉందా, మనసుని సంస్కరించుకోలేకపోతే తాటక ఏం సాధించింది? మారీచుడిని సాధించాడు. ఇప్పుడు ఇటువంటి తాటకా సంహారం జరిగితే ఆశ్చర్యం ఏమిటంటే దేవతలు సంతోషించారు. దేవతలు చాలా సంతోషిస్తే దేనికి సంతోషించాలి? బలము అధర్మము వైపుకి ఎక్కడ ఉపయోగపడుతోందో, బలము తను చేసిన తప్పుని తెలుసుకోవడానికి సిద్ధపడకుండా అహంకారం అడ్డుపడి దుర్వినియోగం వైపుకే అడుగులు ఎక్కడేస్తోందో అది త్రుంచబడిందని దేవతలు సంతోషించారు కదా. ఇప్పుడు దీనికి అసలు మూలకందం తాటక రావణుడా? మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి పనులు చేయడంలో అగ్రగణ్యుడెవరు? చనిపోయినటువంటి వ్యక్తి ఒక కింకరుడు లాంటి వాడు ఆ తాటక. నిజానికి తాటక పాత్ర చాలా చిన్నది రావణాసురుడితో పోలిస్తే. అందుకే విశ్వామిత్రుడు అన్నాడు, నేను చూడలేదా రావణాసురుణ్ణి అన్నాడు. బ్రహ్మగారి వల్ల వరాలు పొందాడు, లోకాన్ని క్షోభింపచేస్తున్నాడు. అతను రాలేదు, అతని పనుపున వచ్చిన రాక్షసులు వస్తున్నారు అని చెప్పాడు ఆయన. ఆయన ఎంత సత్యం మాట్లాడతాడండి మహానుభావుడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రబలిపోవడానికి కారణమైన వాడెవరు? రావణుడు. ఇప్పుడు అసలు ఇక్కడ మొదలైనటువంటి పని అక్కడ వరకు వెళ్ళాలి, రావణ వధ వరకు వెళ్ళాలి. ఇక్కడ తాటకని చంపడానికి ఎందుకు ముందుకొచ్చాడు రాముడు? కారణం చెప్పాడు. ధర్మము నాకు ప్రధానం, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ